హలో పీపుల్, ఈరోజు చాలానే అద్భుతాలు జరిగినాయి. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. అందులో ఫస్ట్ నేను సర్లే ఎలాగో మనోళ్ళే గెలుస్తారు, విన్ అయిపోతారు అని చెప్పి పడుకుని పోదాం అనుకున్నా. అంటే లైక్ వికెట్స్ అన్ని బాగానే పడిపోయినాయి, తక్కువ స్కోరే అని చెప్పి కరెక్ట్ గా పడుకుందాం అనేసరికి టీవీ ఆన్ లోనే ఉంది, ఐపీఎల్ జరుగుతూనే ఉంది. వికెట్ అన్న మాట వినిపించి అభిషేక్ శర్మ వికెట్ అంతే. పరిగెట్టుకుంటూ వెళ్ళి మ్యాచ్ చూసా. సో నేను నిద్ర అంతా దొబ్బింది. సర్లే ఎలాగో దొబ్బింది. సరే మ్యాచ్ అయిపోయేదానికి పడుకోవచ్చుగా, లేదు పడుకోంగా లేట్ అవ్వాలి, ఇంకొంచెం డిస్కషన్స్ పెట్టాలి. సర్లే అయినా సరే పట్టుదలగా మనం రేపు నుంచి ఏదో చేద్దాం అనుకున్నాం అని చెప్పి 4:45కి అలారం పెట్టా. అప్పటికి ఎక్కడో కొడుతుంది, ఏమన్నా మిస్ అవ్వచ్చు కదా అని చెప్పి 2-3 పెడదాం. అబ్బే మనకి ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువ కదా. బట్ ఏదో సమ్ దేవుడి దయ వల్ల ఏంటో తెలియదు 5:20కి మెలకు వచ్చింది. నాకు 5 క్లాస్ స్టార్ట్ అవుద్ది. సరే ఇంకా గబగబా ఏదో చేయాలని చెప్పి ఫేస్ వాష్ చేసేసి బ్రష్ ఫాస్ట్గా రప్ప ఆడిచ్చేసి వెళ్ళి కూర్చున్నా 5:25కి ఏమో. ఏంటంటే ఆ పేరు నాది కాదు, ఏదైతే ల్యాప్టాప్ తీసుకున్నానో మా ఫ్రెండ్దే. ఆ ల్యాప్టాప్ వాడి పేరు, అదే ఐ మీన్ జూమ్ లో కూడా వాడి పేరు ఉండిపోయింది అనమాట. నిన్న సరి చేసా, బట్ మళ్ళీ ఈ రోజు అలా వచ్చిందో తెలీదు. వాడి పేరు మీద మొత్తం మీటింగ్ అంతా అన్నా. అప్పుడు వెంటనే కరెక్ట్ గా కొట్టాను, బతికిపోయాను అనిపించింది. మార్నింగ్ నుంచి ఇప్పుడు దాకా ఎలా ఏవో అవుతున్నాయి, ఇదంతా ఒక ఎత్తు. కరెక్ట్ గా అదేంటో 2:30కి ఫోన్ చేశాడు నాకు. ఇప్పుడు ఆబ్వియస్లీ 2:30 అర్ధరాత్రి ఫోన్ చేసినా మెసేజ్ చేసినా భయం వస్తుంది కదా. నేను ఆబ్వియస్లీ అలాగే భయపడ్డా. విషయం చెప్పలేదు, అర్జెంట్గా కలాలి రా అన్నాడు. ఇంకా నాకు మనం అసలుకే పిహెచ్డి చేసాం ఓవర్ థింకింగ్లో. ఎన్ని రకాలుగా ఆలోచించాలి ఒక మనిషి, అన్ని రకాలుగా ఆలోచించేసా. కానీ అక్కడికి వెళ్ళేసరికి అది అసలు ఇదేమీ కాదు. సర్లే ఈ సోదంతా ఎందుకు చెప్తున్నాడు, ఇదేదో ఫిట్నెస్ ఛానల్ అని చెప్పి అనుకున్నారు. కానీ నేను జస్ట్ డైలీ నా కంటెంట్ అంతా పెడదామని. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసా మేసుంటావు. ఏం చేసావు చెప్పు. అంటే ఇప్పుడు నేను మార్నింగే లెగిచాను, ఎక్సర్సైజెస్ చేసేసాను అని ఏదో మీకు చూపించచ్చు. బట్ అది నేను కాదు, నాకు అది చూపించాలని లేదు. అండ్ ఇప్పుడు నా లైఫ్ స్టైల్ గురించి వస్తే, సో మార్నింగే లేసాము. ఇంకా ఈ హర్రీలో కూడా నేనేం చేసా, సరే ఇంకా బయటికి వెళ్తున్నాం కదా, గ్రీన్ టీ తాగేసాను. యాక్చువల్గా మనది ఎఫ్రెష్ గురించి చాలా చెప్పాలి. అది యాక్చువల్లీ ఇంకా రాలేదు, ఎఫ్రెష్ కానీ షేక్ కానీ. షేక్ అయితే గట్టి మిస్ అవుతున్నా నేను, ఎందుకంటే ఈ రోజు చాలా జరిగినాయి. అంటే ఇప్పుడు వాడి దగ్గరికి వెళ్ళినప్పుడు టిఫిన్ చేసేసా. టిఫిన్ చేయడం అంటే లైక్ ఇది వరకు 4-5 తినేదల్లా పోషన్ గంటల్లో 2 చేసుకున్నా. ఆఫ్టర్నూన్ వచ్చేసరికి మా ఇంట్లో పులిహార చేసాడు, అద్భుతంగా వచ్చింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. కానీ నాకు ఎంత ఇష్టమైనా సరే అది కొంచెమే తిన్నామని ఫిక్స్ అయ్యి కొంచెమే తిన్నా. నువ్వు డైట్ అంటే ఎర్రగబడిపోయి ఏదో చేసేయాల్సిన అవసరం లేదు. పోషన్ కంట్రోల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నువ్వు ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఏదేమైనా మన షేక్ వచ్చాక మనం రాక్ చేద్దాం. అంటే ఈవినింగ్ ఎలాగో నేను ఫైబర్ ఏదో ఒకటి తీసేసుకుంటా, లైక్ కార్న్ కానీ ఏదన్నా. అండ్ ఈ రోజు మీకు ఒకటి చూపించాలనుకున్నా. యాక్చువల్ గా నిన్నే చూపిద్దాం అనుకున్నా, ఈ రోజు చూపించడానికి అవ్వలేదు. బట్ రేపైతే ఖచ్చితంగా చూపిస్తా. సన్ రైజ్ అండి బాబు, సన్ రైజ్ గురించి చెప్తున్నాను, ఇంకేదేదో అనుకోకండి. అంతే, ఓకే మరి అయితే ఉంటాం మళ్ళా. అండ్ అలాగే కొంచెం లైక్, షేరు, ఆ సబ్స్క్రైబ్ ఏదో చేసేస్తే. సిగ్గు లేకపోతే సరే, ఏది పడితే అది అడిగేటివేనా? నువ్వేమనుకోవద్దు బాబు, అలసిపోయిన బ్రతుకులు కొంచెం ఆశ కనపడేసరికి ఆపుకోలేక అడిగేశాడు అంతే. బాబాయ్.